హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చాలా 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 హ్యాపీగా ఉన్నాను అనమాట. సో ముందైతే మీ అందరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి వీడియోని షూట్ చేస్తున్నానండి. నేను మా బాబుకి ఆటిజం ఉందని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా. సో దాని కింద కానీ కొన్ని పర్సనల్గా మెసేజెస్ కానీ చాలా చాలా వస్తున్నాయి. సో అక్కడ చాలా చాలా అంటే ఫాలో అయ్యే వాళ్ళు వస్తున్నాయి. కొంతమంది అయితే సజెషన్స్ కూడా ఇస్తున్నారు, ఇది చేయండి సిస్టర్, ఇది చేయండి సిస్టర్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా కూడా ఏమన్నా సజెషన్స్ ఉంటే నాకు ఇవ్వండి, నేను ఫాలో అవుతాను. సో ఏది చేస్తే బెటర్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది, సో అవి టాయ్స్ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ లేదా ఇంకేదైనా మనం ఏదైనా చేస్తే వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది సజెషన్స్ అయితే ఇవ్వండి, నేను ఫాలో అవుతాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొంతమంది అయితే మా బాబు ఆటిజం అండి, సో మాకు ఆర్థికంగా కూడా ప్రాబ్లంగా ఉంది అంటున్నారు. కొంతమంది అయితే ఈ కిడ్నీ ఇలా చూస్తూ లైఫ్ని లీడ్ చేయడం చాలా బాధగా ఉంది, అసలు ఒక్కోసారి బ్రతకాలని కూడా అనిపించట్లేదు అనేసి అన్నారు. సో అలాంటివన్నీ చాలా బాధ అనిపిస్తున్నాయి. నేను ఇన్ని రోజులు నేను మాత్రమే బాధపడుతున్నాను అన్న ఫీల్లో ఉండేదాన్ని, బట్ ఇంతమంది ఇన్ని విధాలుగా అయితే బాధపడుతున్నారు. సో దీనికి అసలు ఈ ప్రాబ్లం అనేది ఎలా వస్తుంది అసలు ఏమీ అర్థం కాదండి. కొంతమంది అయితే నాకు ఏలూరులో కూడా సిఎంసినా హాస్పిటల్ అది చూపించమని చెప్పారు. మేము ఆల్రెడీ ఏలూరులో చూపించాము, బెంగళూరులో చూపించాము, అంటే చాలా వరకు చూపించామండి. బట్ ప్రతి డాక్టర్ మనకు సజెస్ట్ చేసేది ఒకే ఒకటి, స్పీచ్ థెరపీ, అంటే థెరపీస్ ఇప్పించాలి. స్కూల్ అంటే కిడ్స్తో ఎక్కువ. ఏం తెచ్చుకున్నావు హయాన్? తెల్లగడ్డ రాది. కిడ్స్తో ఎక్కువ కలపండి, మీరు ఎక్కువ మాట్లాడుతూ ఉండండి, ఇదే చెప్పారనమాట. సో వీటికి మెడిసిన్స్ ఇట్లా ఏమీ చెప్పలేదు. సో ప్రతి డాక్టర్ కూడా అదే సజెస్ట్ చేశారు. ఇంకొచ్చేసి కొంతమంది అటిజం అనేది మైల్డ్లో ఉందా సివియర్గా ఉందా అని అడిగారు. సో వాడికైతే మైల్డ్లోనే ఉంది, అటిజం మైల్డ్గానే ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే సెన్సర్ ఇష్యూస్ ఉన్నాయండి వాడికి. అంటే గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి ఇలాంటివి తెలీదు, ఏది తినాలి ఏది తినకూడదు తెలీదు. ఆకులు ఎక్కువ తింటాడనమాట. సో ఏదైనా సరే ఒక ఆకు కనిపించిందా తినేస్తాడు, ఎక్కడైనా చెట్లు కనిపించాయా లాగేస్తాడు. వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే చెప్తున్నాను నేను మీకు. సో ఆకులు ఎక్కడున్నా సరే లాగేసి తినేస్తాడు, అవి తినకూడదు అనేది తెలియదు. చెట్లు ఎక్కడున్నా సరే ఆ చెట్లు మొత్తం లాగేస్తాడనమాట. అండ్ ఇంకా వచ్చేసి పూలు ఉంటాయి కదా, పూలు కూడా ఎక్కడైనా సరే దేవునికి పెడతాం కదండి, అవి కానీ లేదా బయట ఎక్కడ కనిపించినా ఆ పూలు మొత్తం లాగేసి ఆ పూలు కూడా తింటాడు. సో ఇంకా పచ్చివి కూరగాయలు ఇవంటే ఓకే హెల్దీ, బట్ ఈ పూలు ఆకులు ఇట్లాంటివి తినకూడదు కదా. పేపర్స్ అంటే ఏమున్నా సరే నోట్లో పెట్టేసుకుంటాడు అనమాట. ఇది తినకూడదు అనేది తెలియదు, ఇది తినాలి అనేది తెలియదు. బట్ ఫుడ్ పెడతాం కదండి మనము, అప్పుడైతే వాడికి ఇష్టమైన ఫుడ్ ఏదైనా సరే వాడు ఇష్టంగా ఉండేది ఇష్టం లేనిది తెలుసు, బట్ ఇది తినకూడదు ఇది తినాలి అనేది తెలియట్లేదు. అంటే అవి సెన్సర్ ఇష్యూస్ అంట. ఇంకా కటింగ్ అయితే అస్సలు చేయించుకోడండి, కనీసం తల ఇట్లా పట్టుకుని ఒప్పుకోడు, కోంబింగ్ కూడా చేయించుకోడు. అండ్ ఇంకొచ్చేసి ఎక్కువ ఇలా క్లాప్ ఇట్లా చేస్తూ ఉంటాడనమాట. సో అదొక్కటి వాళ్ళలో ఉన్న నెగిటివ్. అంటే హ్యాండ్స్ ఒకటి ఇలా చేస్తాడు, దాన్ని మేము చాలా వరకు స్టాప్ చేస్తున్నాము. థ్రెడ్స్ ఉంటాయి కదండి, థ్రెడ్స్కి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతాడు అనమాట, ఎక్కడ కనిపించినా సరే థ్రెడ్ కావాలి. సో ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా సెన్సర్ ఇష్యూస్ అని చెప్పారు. కొంచెం హైపర్ ఉన్నాడు. అటిజం అనేది మైల్డ్లో ఉంది, అదేం ప్రాబ్లం అనిపించలేదు అనమాట నాకు. సో ఇంకా వీటిలన్నిటిలో కూడా ఎట్లా తగ్గించాలి, సెన్సర్ ఇష్యూస్ని ఎట్లా తగ్గించాలి అని చెప్పి అడిగితే మేడం చెప్పారనమాట. ఫస్ట్ వచ్చేసి వాడిని కూర్చొని పెట్టాలి, సిట్టింగ్ ఉండాలి, ఐ కాంటాక్ట్ ఉండాలి. ఇవన్నీ మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రతిదీ వాడికి చెప్పుకుంటూ రావాలి. సో మన కిడ్ మనం ఎక్కడికి వెళ్తున్నా సరే వాళ్ళని హోల్డ్ చేయాలి, పట్టుకొనే ఉండాలి. మనం ఎవరితో అయినా మాట్లాడుతూ ఉంటాం కదా, అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు కదా పక్కకి, అలా వెళ్ళనివ్వద్దు, దగ్గరకు తీసుకొని వాడిని అట్లానే హోల్డ్లో పట్టుకొని మీరు మాట్లాడండి. మీరు ఏ పని చేస్తానా సరే వాడు మీతో ఉండాలి, ఇలా చెప్పింది. సో బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరన్నా చూస్తే ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, ఇవన్నీ ఏమి ఆలోచించొద్దు. మన కిడ్ మనం బాగా చేసుకోవాలి, వాడి భవిష్యత్తు మన చేతిలో ఉంది, ఇది మాత్రమే ఆలోచించాలి. ఎవరో ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ ఆలోచించకూడదని మేడం చెప్పింది. సో దానికన్నా ముందు నేను అదే అనుకుంటానండి, మన కిడ్ మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఎవరో వచ్చి ఇప్పుడు చూడట్లేదు కదా, ఎవరో ఏదో అనుకుంటారని మనం గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఇక్కడ ఇంకో విషయం అయితే ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు. సో మా బాబుతో నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ప్రతిరోజు నరకంగా ఉంది, చావలేక బ్రతుకుతున్నాను సంథింగ్ ఏదో పెట్టారు. అలానే బయట తీసుకెళ్లాలన్నా గిల్టీగా ఉందని కూడా అన్నారు. బట్ గిల్టీ అనేది ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు, హ్యాపీగా అయితే ఫీల్ అవ్వాలి నన్ను అడిగితే. ఎందుకంటే ఇలాంటి కిడ్ ప్రతి ఒక్కరికి ఉండరు కదా. ఎవరైతే వాళ్ళని మనం ప్రేమగా చూసుకుంటారో, ఎవరైతే వాళ్ళని భరించగలరో వాళ్ళకే దేవుడు ఇస్తాడండి. అంటే మనకు అంత పేషెన్స్ కూడా ఇచ్చారు.
సో వాళ్ళ వల్లనే కదా మనలో ఇంత ఓపిక ఉంది అనేది బయటకు వచ్చింది. సో నేను అదే నమ్ముతాను అనమాట. అసలు జీవితం విలువ కూడా నాకు వాడు వచ్చిన తర్వాతే తెలిసిందనేది నేను గట్టిగా నమ్ముతాను. సో ఎందుకు అండి, సో మీరందరూ కూడా నాకు ఇలా రాహయ్యా కూర్చో డైపర్ బాయ్, ఎప్పుడు డైపర్ వేసుకుంటావా? డైపరేనా చెప్పు. అసలు డ్రైయర్ వేసినా కూడా పీకేస్తాడండి, డైపర్ ఉండాలి 24/7 మా ఇదికి. అదే వద్దనింది, అట్లా జంప్ చేస్తూ ఉంటాడు, దాన్ని కంట్రోల్ చేయాలి ఫస్ట్ అయితే. సో ఇదండి ఫస్ట్ అంటే నా వీడియోస్ చూసి నాకు సజెషన్స్ ఇస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. యూట్యూబ్ ద్వారా నేను చాలా మంచి ఫ్రెండ్స్ని అయితే నేను కలిశాను. సో వాళ్ళ దగ్గర నుంచి మంచి మంచి సజెషన్స్ అయితే నేను తీసుకున్నాను. అలానే ఇంకా చాలా మంది కూడా నాకు చెప్తున్నారు, ఇలా చేయండి సిస్టర్, అలా చేయండి, మీరు వరీ అవ్వద్దు, ఇలా అలా అని చెప్పి. సో ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను స్టార్టింగ్లో ఒకటి చెప్పాను కదా, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అనేసి. సో అదేంటి అంటే మా అబ్బాయి ఈరోజు అమ్మ అని పిలిచాడండి. సో అది హ్యాపీ అనమాట. 5.5 yearsకి ఒకసారి ఇప్పుడు పిలిచాడు వాడు అమ్మ అని. బట్ మళ్ళీ పిలిపించుకోవడానికి ట్రై చేశాను, వాడు అనలేదు. నెక్స్ట్ ఎప్పుడైనా సరే వీడియో అనేది షూట్ చేస్తాను వాడు అమ్మ అన్నప్పుడు. ఆ హ్యాపీ మూమెంట్ కూడా మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? సో 8 నిమిషాలు వచ్చిందిరా? 6 minutes వచ్చిందా? సో ఫ్రెండ్స్, మళ్ళీ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. సో ముందైతే మీ అందరికి నేను ఒకటే చెప్తున్నానండి, ఎవరైనా సరే ఆటిజం కిడ్స్ ఉన్న పేరెంట్స్ అయితే వరీ అవ్వద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు, గిల్టీ ఫీల్ అవ్వద్దు. సో వాళ్ళు ఏది చేసినా సరే ఆ మూమెంట్ని కొంచెం హ్యాపీగా రిసీవ్ చేసుకొని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. అది కష్టమేనండి, కాకపోతే ఇష్టంగా తీసుకుంటే కొంచెం మనకి ఈజీగా ఉంటుంది అనేసి నా అభిప్రాయం అనమాట. ఎందుకు చెప్పాలి అనిపించింది మీ కామెంట్స్ చూసినప్పుడు. సో ఎవరు కూడా వరీ అవ్వద్దండి, ఎక్కువ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ మనం మాట్లాడిస్తూ కొంచెం వాళ్ళనైతే మన దాంట్లోకి తెచ్చుకోవచ్చు. సెట్ అయిపోతారు. సో మనం హోప్తో ముందుకెళ్ళాలి, దేవుని మీద భారం వేసేసి. సో ఇదండి, మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి వీడియోనే షూట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి, మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. అలానే సో మీరు ముందు కూడా ఇంకా మంచి మంచి సజెషన్స్ నాకు మా అబ్బాయి విషయంలో ఇస్తారని కూడా కోరుకుంటున్నాను. సో ఇప్పటికైతే నాకు సజెషన్స్ ఇస్తూ నాకు సపోర్ట్ కోసం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.